కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నానక్ రామ్గూడలోని హోటల్ షెరటాన్లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను హాజరవుతున్నారు. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలిశారు. కేకేతో పాటు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎల్పి సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సింఘ్వీ పార్టీ ఎమ్మెల్యేలను కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ లక్ష్మి, మరికాసేపట్లోనే నానక్రామ్గూడ షెరటాన్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు. వీరితో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం సిఎల్పి సమావేశానికి అధ్యక్షతన వహించనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వీ కూడా ఈ హోటల్కు చేరుకున్నారు. ఆయనకు పలువురు ఎమ్మెల్యేలు కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఏఐసిసి అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించిన నేపథ్యంలో రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎల్పి సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేసి అభిషేక్ సింఘ్వీని గెలిపించుకునేందుకు కూడా ఎమ్మెల్యేలు దాన్ని ఆమోదించనున్నారు. దీంతో పాటుగానే తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ సిఎల్పి సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా అభిషేక్ సింఘ్వీని పరిచయం చేస్తూ ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ అనంతరం కూడా ఏకవాక్య తీర్మానం దాన్ని ఆమోదించడం ఉంటుంది. అయితే అభిషేక్ సింఘ్వీ విషయానికి వస్తే మాత్రం ఆయన ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ సభ్యత్వాన్ని మొదటిసారిగా రాజస్థాన్ నుంచి అనంతరం 2006లో రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 2018లో ఆయన పశ్చిమ బెంగాల్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి అవకాశం రావడం గర్వకారణంగా ఉంది. అనేక సార్లు కూడా తెలంగాణ హైకోర్టులో తన న్యాయవాదిగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ గుర్తు చేసుకుంటున్నాను అనేది కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన పరిచయం చేసిన అనంతరం ఈ ఏకవాక్య తీర్మానం అనంతరం కూడా పలు తాజా రాజకీయ పరిణామాలను కూడా ఎమ్మెల్యేలతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశానికి కావచ్చు, దాంతోపాటుగానే ఈ నెల 24వ తేదీన నిర్వహించాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ వేదికగా రైతు కృతజ్ఞత సభను నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. ఈ సభకు కూడా ఏఐసిసి అగ్రనేతలను పిలవాలనేటటువంటి భావనలో కూడా ఉంది. దాంతోపాటుగానే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దీనికి కూడా రాహుల్ గాంధీ కుటుంబం నుంచి ఒకరిని పిలిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలనేటటువంటి అంశానికి సంబంధించి దీంతో పాటుగానే ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కూడా ఘాటుగా ధీటైనటువంటి సమాధానాలు ఇవ్వాలనేటటువంటి దిశానిర్దేశం కూడా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అభిషేక్ సింఘ్వీని తో పరిచయ కార్యక్రమం అనంతరం కూడా విందు కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క సమావేశంలో కలిసి విందు చేయనున్నారు. అనంతరం కూడా రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సచివాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల బలం 65తో పాటుగానే ఇటీవల బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల బలం కూడా ఉంది. కాబట్టి దాదాపు 75 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. కాబట్టి ఈ ఎన్నిక ఎమ్మెల్యే కోట రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే దీంతో పాటుగానే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి. ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకు రేపు అసెంబ్లీలో కూడా రాజ్యసభ సభ్యత్వానికి అభిషేక్ సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ అనంతరం 21వ తేదీ వరకు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఎన్నిక ఉంటుంది.
లేదంటే కనుక ఎన్నికల సంఘం 22వ తేదీన ఈ నెల 22వ తేదీన అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ సభ్యుడిగా అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇప్పటికే దాదాపు ఈ ఉప ఎన్నిక దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందిగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే సంఖ్యాబలం ఎక్కువగా ఉందనేది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే కూడా అభిషేక్ సింఘ్వీ ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. సీఎం నివాసానికి వెళ్ళి అనంతరం కూడా తిరిగి వచ్చి ఆయన ఈ యొక్క హోటల్లోనే స్టే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క హోటల్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభం కానుంది అనేది చెప్పుకోవాలి. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. No version. I have just had very nice, fruitful, productive meetings with the Honorable Chief Minister, Honorable Deputy Chief Minister, leading senior members, and I look forward to seeing all the MLAs today in the evening in the CLP meeting and the other meetings of the party. And I have nothing to say today. I am only filing a nomination tomorrow. I am proud. I am privileged. I cannot be more privileged to be part of this youngest state with an ancient culture, ancient heritage, a youthful, dynamic, energetic Chief Minister, and one of the most pulsating economic centers of India. So it is a very special privilege and pride. And I can only say that every part of me, I am otherwise a senior advocate in the courts, but I will be an advocate for Telangana. I want my voice to speak for the change which Telangana is seeing and will see, and I can only try to be the most strongest voice of support for Telangana in the deliberative body, the highest in our country, the Parliament.